మేము కూడా 18 సంవత్సరాల నుంచి ఈ ధూపదీప నైవేద్య అర్చకులుగా మేము దేవాదాయ శాఖలో పనిచేసుకుంటూ మా యొక్క వేతనాలు ఈ తరఫున నా జిల్లా తరఫున నేను స్టేట్ వాళ్ళకి చెప్పి మీకు శాలరీస్ పెంచే కార్యక్రమాన్ని కంపల్సరీ మీ ఐక్యత నిజంగా చెప్తున్నా. ఇంతమంది వచ్చి మీరు ఎక్కడెక్కడి నుంచి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చారు, కానీ ఉమ్మడి జిల్లా వాళ్ళకు మరి మీ కార్యవర్గ సభ్యులకు జిల్లా కార్యవర్గానికి మరి స్టేట్ కార్యవర్గానికి అందరికీ కూడా ఈ స్టేట్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ మా టీఎన్జిఓస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలోని అర్చక చైతన్య యాత్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 22 సోమవారం రోజున ఈ చైతన్య యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనవరి 2వ తేదీ శుక్రవారం నల్గొండకు విచ్చేయడం జరిగింది. ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలపైన శాంతియుతంగా అంటే తెల్లటి దుస్తువులు వేసుకొని అర్చక వేషధారణలో మేమందరం కూడా ఒక ర్యాలీగా బయలుదేరి మా ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా 35,000 రూపాయల వేతనం, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఐడి కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని 11 అంశాలతో ఈరోజు మేము ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం మా యొక్క కోరికలు, మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సంకల్పించాం. ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎట్లాంటి నినాదాలు కూడా చేయడం లేదు. ఎందుకంటే అర్చకులం ఈనాడు 6,000 వేతనం, 4,000 ధూపదీప నైవేద్యంతో మేము జీవితం వెళ్ళబుచ్చుకోవడం కష్టంగా ఉంది. 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకమే ఈ ధూపదీప నైవేద్య పథకం. నేటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా మాకు 35,000 రూపాయల వేతనం ఇవ్వాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరం కూడా శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తున్నాం. దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గౌరవ శ్రీ గుమ్మల మోహన్ రెడ్డి గారికి వేదికలు ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన అర్చక ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు గారిని కూడా వేదికలు అలంకరించాల్సిన మనం చేస్తున్నాం. సమయం తక్కువ ఉందని చెప్పి పెద్దలు చాటినట్లయితే మన కార్యక్రమాలను కూడా దిగ్విజయించడానికి ఎప్పుడంటే అప్పుడు ఏ రాత్రైనా ఏ సమయంలోనైనా మనకు అందుబాటులో ఉండేటువంటి ముఖ్యంగా వారికి మనం సహకరిస్తే మనం మన రాష్ట్రంతో పాటుగా మన రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఉమ్మడి నల్లగడ్డ జిల్లా అధ్యక్షులుగా ఉండటం మన అదృష్టం. వారిని మనం వారికి మన యొక్క ఐక్యతను చాటి మనం ముందుకు వెళ్ళాల్సిందిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన జిల్లా అధ్యక్షులు ముందుకెళ్ళండి. ఒకసారి ప్రసాద్ శర్మ గారు పని గురించి మా అందరి గురించి నేను పోయినా. అయితే సరే, మంత్రికి సంబంధించినటువంటి పెద్దలు మన సహాయ కమిషనర్ గారు వస్తారు. వారి ముందర కొన్ని మాటలు మనం మాట్లాడద్దు కాబట్టి ముందే మాట్లాడుతున్నాం. జీతం అడగండి అని మీ అందరికీ కూడా చెప్తున్నాను. Hello.
ఈరోజు దీప నైవేద్య అర్చక సంఘం యాదాద్రి భువనగిరి సూర్యాపేట జిల్లా నుంచి వచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా నుంచి వచ్చేసిన అర్చకుడు గౌతాబాద్ వాసుదేవ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ వాసుదేవ శర్మ గారిని మాట్లాడాలి. వాసుదేవ శర్మ గారికి, అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ సోమేశ్వర శర్మ గారికి, భువనగిరి సూర్యాపేట జిల్లా కార్యవర్గాలకు, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి మిత్రులకు, వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి ఆత్మీయ సోదరులకు అందరికీ కూడా చప్పట్లు కొట్టి కాస్త ఆశీర్వదిస్తే ఇంకా చేయాలనేట్టుగా ఉత్సాహం ఆలోచన. ఎందుకంటే నేను కూడా ఈ సంఘం పెట్టిన దగ్గర నుంచి వాసన బట్టి తిరిగి ఉన్నాం కాబట్టి మాకు ఆ సాధక బాధలు తెలుసు కాబట్టి ప్రసాద్ అని చెప్పిండు. వాసన రాష్ట్రం మొత్తం తిరుగుతూ శ్రమిస్తూ సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏం చేశారు చెప్పండి. మీ గ్రూపులలో మీ వాళ్ళకి ఫోటోలు వస్తున్నాయినప్పుడు అన్న మన కోసం కష్టపడుతుండు, మనం పోయి ప్రభుత్వానికి గుర్తు చేస్తేనే కదా జీతం పడేది. మరి అలాంటప్పుడు మనం కూడా అన్న జెండాలు పట్టుకున్న వారు కుడి పక్క మనది కాదు, ఇతరులకి ఇబ్బంది కలగకుండా మన ప్రయాణం సాగిద్దాం. మీరు అందరూ వస్తారు, ఫికర్ చేయకూడదు. ఇద్దరిద్దరు కావాలి, ఇట్లా గుంపుగా వస్తే వాళ్ళు ఫోటోలు ముఖ్యంగా ఇద్దరిద్దరు పోవాలి. డిసెంబర్ 22 అర్చకుల ప్రభుత్వ పథకాలు, అర్చకుల ప్రభుత్వ పథకాలు, టీడీఎస్ అండ్ మహాదేవ ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత. జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై అర్చక. వాసన గారి నాయకత్వం, వాసన గారి నాయకత్వం. ఎందుకాను ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పథకాలు. ఉపదీప నైవేద్యార్చకుల సమస్యలను అర్చకుల కనీస వేతనాలు, అర్చకుల ఉద్యోగ భద్రత కల్పించాలి.
భూపతి నైవేద్య అర్చకుల సమస్యలను భూపతి నైవేద్య అర్చకుల సమస్యలను అర్చక సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తేదీన అర్చక చైతన్య యాత్ర పెద్ద ఎత్తున సుమారు 600 మంది అర్చకులు కనీస వేతనం ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని మేము అడుగుతున్నాం. దానికి సంబంధించి మీకు శాంతియుతంగా అంటే ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా అందరం కూడా చాలా వరకు తెల్ల దుస్తువులు అంటే శాంతికి చిహ్నంగా అందరూ కూడా ముందుకు వచ్చి మీకు మా వినతి పత్రాలు ఇస్తారు. రండి ఇంకో కొంచెం ఇటు తిరగాలి అందరూ ఇటు తిరగాలి, ఇటు సైడ్ తిరగాలి సార్. కొంచెం ముందుకు రండి సార్, మీరు కొంచెం ముందుకు వస్తే పైకి ఎక్కండి మీరు కూడా కొంచెం పైకి వండి, కొద్దిగా వెనక కొద్దిగా బ్యానర్ పట్టుకోండి. జై అర్చక శివ సమస్యలను చేతి శర్మన్న రండి కొద్దిగా వెనక కూడా సార్. మాజీ ఎస్ఎల్ఎం శర్మ గారు కూడా మాకు మద్దతు సార్ కొద్దిగా వెనక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ శర్మ గారు అర్చక జై అర్చక మీ యొక్క 11 అంశాలు మీ యొక్క ఏదైతే మీ యొక్క న్యాయమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ మేము కమిషనర్ దృష్టికి తీసుకుపోయి వారికి ఇప్పుడు సమర్పిస్తాము.